బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న స్పెయిన్లో భారీ వర్షాలు విలయాన్ని సృష్టించాయి. ఆకస్మిక వరదల కారణంగా ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 158కి చేరుకుంది. కేవలం వలెన్సియాలోనే 155 మంది చనిపోయినట్లుగా గుర్తించారు. ఇక అనేక మంది గల్లంతైనట్లుగా అంచనా. సహాయక చర్యలు చేపట్టిన అత్యవసర బృందాలు ఇప్పటికే అనేక మందిని రక్షించగా కార్లు, శిథిలాల భవనాల్లోని మృతదేహాల్లోనూ వెలికితీసే ప్రయత్నం చేస్తున్నాయి. ఇక స్పెయిన్లో భారీ వర్షాల కారణంగా అనేక ప్రాంతాలు జల దిగ్బంధంలో చిక్కుకుపోయాయి. అనేక ఇళ్లు నేలమట్టం కాగా వందలాది కార్లు కొట్టుకుపోయాయి. ముఖ్యంగా వలెన్సియాలో వరదలు బీభత్సం సృష్టించాయి. భారీ వృక్షాలు, విద్యుత్ లైన్లు, ఇళ్లలోని సామాగ్రి కొట్టుకుపోగా దుకాణాలు కూడా బురదలో కూరుకుపోయాయి. రహదారులు గుర్తుపట్టకుండా మారిపోయాయి. అనేక మంది ఆచూకీ ఇంకా లభ్యం కాలేదు. దీంతో కార్లు, కూలిపోయిన ఇళ్లల్లో గాలింపు చేపట్టారు. ఇక ఆకస్మిక వరదలతో వీధులన్నీ జలమయమయ్యాయి. ఈ నీటిలో అనేక మృతదేహాలు కొట్టుకుపోవడం చూశామని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. దురదృష్టవశాత్తు వరదల్లో కొట్టుకుపోయిన వాహనాల్లోనూ కొన్ని మృతదేహాలు కనిపించాయని స్పెయిన్ రవాణా శాఖ మంత్రి ఆస్కార్ ఫుయెంటే పేర్కొన్నారు. భవనాలు, కార్లపై చిక్కుకున్న పౌరులను హెలికాప్టర్లతో ఎయిర్ లిఫ్ట్ చేసి సురక్షిత ప్రాణాలకు తరలిస్తున్నట్టు తెలిపారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న స్పెయిన్లో భారీ వర్షాలు విలయాన్ని సృష్టించే ఆకస్మిక వరదల కారణంగా ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 158కి చేరుకుంది. కేవలం వలెన్సియాలోనే 155 మంది చనిపోయినట్లుగా గుర్తించారు. అనేక మంది గల్లంతైనట్లుగా అంచనా. సహాయక చర్యలు చేపట్టిన అత్యవసర బృందాలు ఇప్పటికే అనేక మందిని రక్షించగా కార్లు, శిథిల భవనాల్లోని మృతదేహాలను వెలికితీసే ప్రయత్నం చేస్తున్నాయి. ఇక స్పెయిన్లో భారీ వర్షాల కారణంగా అనేక ప్రాంతాలు జలదిగ్బంధంలో చిక్కుకుపోయాయి. అనేక ఇళ్లు నేలమట్టం కాగా వందలాది కార్లు కొట్టుకుపోయాయి. ముఖ్యంగా వలెన్సియాలో వరదలు బీభత్సం సృష్టించాయి. భారీ వృక్షాలు, విద్యుత్ లైన్లు, ఇళ్లలోని సామాగ్రి కొట్టుకుపోగా దుకాణాలు కూడా బురదలో కూరుకుపోయాయి. రహదారులు గుర్తుపట్టకుండా మారిపోయాయి. అనేక మంది ఆచూకీ ఇంకా లభ్యం కాలేదు. దీంతో కార్లు, కూలిపోయిన ఇళ్లలో గాలింపు చేపట్టారు. ఆకస్మిక వరదలతో వీధులన్నీ జలమయమయ్యాయి. ఆ నీటిలో అనేక మృతదేహాలు కొట్టుకుపోవడం చూశామని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. ఇక దురదృష్టవశాత్తు వరదల్లో కొట్టుకుపోయిన వాహనాల్లోనూ కొన్ని మృతదేహాలు కనిపించాయని స్పెయిన్ రవాణా శాఖ మంత్రి ఆస్కార్ ఫుయెంటే పేర్కొన్నారు. ఇక భవనాలు, కార్లపై చిక్కుకున్న పౌరులను హెలికాప్టర్లతో ఎయిర్ లిఫ్ట్ చేసి సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నట్లు చెప్పారు. పల్నాడు జిల్లా